గంగా మా వీడియోలు చూస్తావా గంగా? కొంచెం చూడు, కొంచెం మా వీడియోలు చూసి నలుగురు చెప్పు, మంచిగా ఉంటాయి వాళ్ళ వీడియోలు కూడా. కామన్ థింగ్స్ అంటే ఒక పంచాయతీ సీన్ 50 ఎపిసోడ్లు చేయడం అనేది చిన్న విషయం కాదు. గ్రేట్ అసలు ఇది. మంచిగా కంసాలు చెప్తుంది తాయను మంది చేస్తాం అని చెప్పిన కాబట్టి అన్న తాగా కరెక్ట్లే, మనం తాగనన్నా. ఓకే, సినిమా చేయాలి, ఆ సినిమాలో మాకు అవకాశం కల్పించాలి. అయితే అప్పుడు ఏమనుకోవాలంటే మనసులో కుక్కలు మాటలు పట్టించుకుంటే మనకు వాళ్ళు పెట్టేటోళ్ళు కాదు, వాళ్ళు సాధేటోళ్ళు కాదు కదా. మొత్తం మీద నేను మా చుట్టాలింటికి పోయాను లక్షపేటకు. రాగా రాయపట్నం నుంచి అత్తానికి ధర్మారం కాడ పర్వతాల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నాక ఈ 5 స్టార్ లక్ష్మణులకు ఫోన్ చేసి షూట్ ఎక్కడ నడుతుందని అంటే కొండాపూర్లో నడుతుందంటే షూట్ చూద్దామని కొండాపూర్కి అయితే పోతున్నాం. ఇక్కడ లొకేషన్స్ ఏ విధంగా ఉంటాయి, వీళ్ళు షూట్స్ ఏ విధంగా చేస్తారు, అసలు ఇటు వాతావరణాలు లొకేషన్లు ఇంత మంచిగా మరి గ్రీనరీగా ఉంటాయని చెప్తా అంటే మేము విన్నాం. కానీ ఒకసారి ఇటైతే చూద్దామని ఇటైతే వస్తాను. మరి అంటే యాక్చువల్ గా 5 స్టార్ ఛానల్ వాళ్ళు మనకు చాలా రోజుల కానీ పరిచయము. ఎప్పటికీ ఫోన్ లో మాట్లాడేది కానీ ఇంక ఫిజికల్ అంటే ఫస్ట్ టైం పోయి కలవడం, పోయి ఇలా కలిసి మాట్లాడి వాళ్ళు ఎట్లా షూట్ చేస్తారనేది చూద్దాం ఒకసారి. ఓకే, ఇది కొండాపురం విలేజ్. మనం ప్రజెంట్ అయితే 5 స్టార్ ఛానల్ వాళ్ళ లొకేషన్లో అయితే ఉన్నాం. ఇక్కడ షూటింగ్ లొకేషన్ అయితే ఇక్కడే ఉంది. కొండాపూర్ గ్రామానికి అయితే వచ్చినాం మొత్తం మీద. ఓకే, 5 స్టార్ ఛానల్ అంతేనా? 5 స్టార్ ఛానల్ లక్ష్మి గారి ఇంటికి వచ్చినాం. మమ్మల్ని అయితే చూడగానే గుర్తుపట్టింది, హాయ్ అంకుల్ అన్నది, రిసీవ్ చేసుకున్నది. మంచిగా నిచ్చిగా కూర్చుని పెట్టింది, ఛాయ్ పెడతాను. ఇంకేం మంచిగా కూర్చుంటలేదు అసలే. ఇస్తామంటే నిల్చుండాలి ఎవరన్నా మంచి నీళ్ళు ఇస్తారా? కూర్చున్నాం కదా తల్లి. వ్యూస్ మాత్రం మంచిగా ఉన్నాయి. మాది ఏమైందంటే వ్యూస్ వస్తాయి కానీ ట్రెండింగ్ లో పోతుంది. ఎందుకంటే అయితే ఏమన్నా చాలా మంది అంటూనే ఉంటే కొంచెం ఫేస్ బ్లాక్ వస్తున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ జస్ట్ నార్మల్ న్యాచురాలిటీ ఉంటుంది. అందుకే న్యాచురాలిటీ ఉన్నాయి కాబట్టి మంచి రీచ్ ఉంటుంది. నువ్వు రాసిందే చెప్పాలి కదా, ఒక డైలాగ్ ఎక్కువ కూడా వస్తుంది. అవును, అదే అదే. నేను చేస్తాను, లోన్ శాంక్షన్ అయింది, ఆ పైసలు వచ్చిన బిజినెస్ తప్పకుండా చేస్తా, నువ్వు అర్జీ కీపెట్టినా ఊపం అని అంటాను. 2 ఎక్స్ట్రా వస్తాయి చూసా, నువ్వు రాసేది షార్ట్ గా రాస్తావు, దానికి 2 ఎక్స్ట్రా యాడ్ చెప్తాను. ఇప్పుడు కాన్సెప్ట్ చెప్తారు, సీన్ జరుగుతాయి, ఫ్రేమ్ పెడతారు, మళ్ళీ టేస్ట్ తీసుకుంటారా? కంపల్సరీ అంతేనా? అంటే అంతమంది కొన్ని అయితే ఒకరు తీసుకుంటారు. వాళ్ళు అందరూ ఉన్నాక ఒకరు కొత్త వచ్చినాక అందరు మళ్ళీ చేయాల్సిందే. అంటే చేసే ఆర్టిస్ట్ ఒకరి నుంచి ఒకరు సపోర్ట్ ఉండాలి. మళ్ళీ ఇప్పుడు ఈయన మంచి చెప్తాడు, నేను పోయి మళ్ళీ ఆయనకు చెప్పాలంటే నాది అందలేదు ఆయనకు. అంటే నేను కూడా ఆయన అంత చేస్తేనే మళ్ళీ ఆ సీన్ పండుతుంది. మారని ఎన్ని ఉన్నాయి ఛానల్స్? 3 బ్లాగ్స్, ఒకటి బ్లాగ్స్ ఉన్నా. నేను ఈ ఒక్క ఛానల్ అనలేదు, యూట్యూబ్ వ్యవస్థలో మీరే ఫస్ట్ నాకు తెలుసు. మీ చీర బాగుంది లక్ష్మి గారు అనే పడాలి కదా. ఏంటిది? చీర, ఈ చీర బాగుంది, మాదే మాదే. మీరు కూడా ఎప్పుడప్పుడు షార్ట్స్ పెడతారు కదా ఇన్స్టాగ్రామ్ లా. నేను ఫాలో చేస్తా ఇన్స్టాగ్రామ్ లా, మీ ఎప్పుడు చూస్తా నేను. మేమంతా అంకుల్ గురించి మంచి నార్మల్ మా సైడ్ ఉండరు అన్న ఇట్లా ఈ టైప్ ఏమన్నా యాక్టింగ్ ఏమన్నా మా నాన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చేయమని అంటే మా పెద్ద బాబు అయితే మాట్లాడతాడు మంచిగా, కాకపోతే స్మైల్ డైలాగ్ వర్షన్ తెలియదు కదా. ఇప్పుడు అంకుల్ అంటే చెప్తాడు కానీ మన వాళ్ళు చెప్పలేరు కదా. మీ నాన్న చెప్తాడా? అట్లా ఆ టైంలో మా క్యారెక్టర్స్ దొరకగా మా డాడీని చేయమని, మా అమ్మని చేయమంటే వాళ్ళు కొంచెం నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుంది సార్, అది మనం చేయాలి చెప్పేయాలి అనేది కాదు. ఒక్కోసారి ఆర్టిస్ట్ బ్లడ్ లో ఉంటది. అంటే పుట్టినప్పటి నుంచే ఇప్పుడు మనం అంటే వాళ్ళని సడన్ గా మేము గుర్తించినాం కానీ అది అప్పటి నుంచే వీళ్ళ డాడీ కూడా రంగస్థల నటుడు, ఆ బ్లడ్ లో ఉంటది అన్నమాట. ఇప్పుడు మేము కొన్ని డైలాగులు చెప్పముందే ఇంప్రూవైజేషన్ చేసి చెప్తారు. మాకే ఒక్కోసారి అదే సూపర్ చెప్పిన మంచి చెప్పిన అనిపిస్తుంది. ఇంకేంది ఇక్కడ ఉంచేది వెళ్ళిపోవడం మా టీం లో ఏమో అంకుల్ ఓకే అతనా 3 ఫోటోలు పెడతారు.
మంచిగా రోజుకు సాయంత్రం ఒక స్ప్రైట్ పోతారు. ఇది మన రూమే అంకుల్, ఇక్కడ ఉండరు. మీకు ఏది కావాలన్నా ఫుడ్ అన్ని మేము చూసుకుంటాం. 5:30-6 గంటలు లేస్తారా? ఆల్రెడీ ఒక 2-3 ఇంటి ముందు వెయిట్ చేస్తారు. పంచాయతీ పెద్ద మనిషి అవునా? అట్లా మంచిగా ఇంట్లో సెట్ అయింది అన్నట్టు మాట్లాడాడు కూడా. మళ్ళా శాస్త్రాలు ఇప్పుడు అవి బాగా వస్తాయి. అలాంటి వాళ్ళకి ఇంకా మంచిగా చెప్పాలనే కుతూహలం. అంటే అంకుల్ పెద్ద మనిషి కాబట్టి అందరి ముందు మాట్లాడారు ఫ్రీగా, అట్లా కొంచెం మంచిగా ఉంటుంది. మళ్ళా ఇక విలేజ్ పుట్టి పెరిగి ఇవన్నీ కష్టాలు అవన్నీ చూసింది కాబట్టి మన వీడియోలలో కూడా చూపెట్టేది గవ్వే. మళ్ళీ అట్లా మేము చెప్పిన సీన్ కూడా తొందరగా అర్థం చేసుకొని చెప్పగలుగుతాం. మా సీరియల్ చూస్తాడు కదా. అదే కదా మిమ్మల్ని ఉత్తరం అదే నేను ఇప్పుడు మొబైల్ గురించి వాళ్ళని చెప్తాడు. నాకంటే కొంచెం చదువు వస్తుంది, కొంచెం పంచాయతీ చేసిన అనుభవం. కానీ ఆంటీ అయితే కాటన్ పికింగ్ అంటే చెప్తారు. వీళ్ళు నేర్పి అట్లా తయారు చేసి పక్క ఉంటది. హస్బెండ్ చేయాలంటే కొడుతుంది. కొంతమంది వస్తారు అంటే ఇప్పుడు మన షూట్ లో తీసుకుంటాం కదా అన్న. ఇప్పుడు మా దాంట్లో వస్తారు, మేమే హస్బెండ్ క్యారెక్టర్ నే ఎదుగుతాం. ఆంటీ చేస్తారు, ఆంటీలు చేసే వాళ్ళు ఉంటారు. తను కూడా మంచిగా మాట్లాడతారు, మంచిగా చేస్తారు. అంటే ఊర్లో పేరింగ్ అంటే కొంచెం బయట వాళ్ళు వచ్చింది అనుకో పేరింగ్ పెట్టచ్చు. అట్లా ఊర్లో పేరింగ్ అంటే కొంచెం వేరే ఉంటది కదా అన్నట్టు. మళ్ళా వరుసలు మన ఊర్లో వరుసలకి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఒక్కోసారి వరుస రాంగ్ డైరెక్షన్ లేదంటే ఏంద్రో పెళ్ళని వాడు వదిలినట్టు పని లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. పని ఉన్న మరి ఏదో పని చేసుకొని చేస్తున్నాం. సిటీలో అంటే ఒకరినొకరు పట్టించుకునే అంత ఉండదు. అదే విలేజ్ లోనైతే ఒక చూడ ఏం చేస్తాందో అన్న. మేము ఇప్పుడు పల్లెటూరు కదా అన్న మాది. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, సిస్టర్స్ అన్నట్టు. మేమిద్దరం సేమ్ కదా. వీళ్ళిద్దరు ఎప్పుడు ఒకటే తిరుగుతారు, ఒకటే ఊగా తిరుగుతా అంటారు. మళ్ళీ వీడియోస్ లో పోతారు, ఎందుకోసం మీ బిడ్డను ఎందుకు పంపిస్తాను అట్లా. ఆ మాటలతోనే నేను అట్లా గ్యాప్ ఇచ్చిన కొంచెం. ఉన్నారు మా రిలేషన్స్ అందరూ మేము పట్టించుకోలే. నాకు మా పేరెంట్స్ సపోర్ట్ ఎంత ఉందో అంతకంటే ఎక్కువ మా హస్బెండ్ సపోర్ట్ ఇంకా ఉంది. అట్లనే మేము ముందుకు వస్తున్నాం. అది జరుగుతుంది మాకు. మీకేంద్రా బాయ్స్ కు మాకే బుచ్చని మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు. పే చేయాలి, మనకి ఇష్టమైంది కావాలంటే ఆయన్ని పే చేయాలి. మీరు కొంచెం అంటే ఏదైనా మాట అయినా రివర్స్ అనగలుగుతారు అన్న. మేము అనలేం కదా. మేమంటే దానికి పొగరు బాగుంది అంటారు కదా అన్న, దానికి పొగరు బాగుంది దొరికే. అప్పుడు ఏమనుకోవాలంటే మనసులో కుక్కలు అంతే. వాళ్ళు మాటలు పట్టించుకుంటే మనకు వాళ్ళు పెట్టేటోళ్ళు కాదు, వాళ్ళు సాధేటోళ్ళు కాదు కదా. అంటే వాళ్ళని పట్టించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వదిలేసేది మంది మాట. మనం యూట్యూబ్ కట్టాను అంటేనే మంది మాటలన్నీ పక్కకు పెట్టే రావాలి. మన మీద మనం నిజాయితీ ఉన్నామా లేదా మనం తెలియాలి అంతే. యూట్యూబ్ కట్టిన కానీ నేను 100 పంచాయతీలలో 99 ఇట్లు ఉండేది. నేను ఇప్పుడు 9 ఇట్లు ఉంటాను. అంటే కట్ అయిపోతున్నా, అది మొత్తం దూరం అయిపోవడం. కానీ మీరు కొన్ని లక్షల మందికి దగ్గర అవుతారు కదా అంకుల్. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. Damn, what a hell of a view. I feel good, you look great. I like you, I can't wait. A first time, a first date. You're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall. ఆ సినిమాలో మాకు అవకాశం కల్పించాలి. మన అందరం ఇప్పుడు మనం అందరం ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్లో ఒక్కొక్క సినిమా తీసేయండి ఎంతమందికి ఉపాధి ఉంటుంది. వాళ్ళు ఉపాధి ఇచ్చినట్టు ఒక రకంగా వాళ్ళు కూడా మనం కూడా కొంతమందికి ఉపాధిని ఇద్దాం, కొంతమంది జీవితం మంచిగా చేద్దాం. దాదాపు అందరం కష్టపడి ఇంకోళ్ళకి ఆదర్శంగా నిలవాలి. మన ఉద్దేశం అయితే అది. ఓకే రైట్ కలవండి ఎప్పుడన్నా లోకల్ తల్లి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ 5 స్టార్ ఛానల్ మార్బిల్ వీడియోస్ అండ్ 5 స్టార్ ఛానల్. ఆల్ ద బెస్ట్ అన్న అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా వచ్చినందుకు. కొండాపురం నుండి లంబాడిపల్లి స్టార్ట్ అయినాం మనం. లంబాడుపల్లెకి వచ్చే మార్గ మధ్యంలో భారీ వర్షంలో చిక్కుకున్నాం. మొత్తం మీద సైడ్కి పెడదామని చూస్తాను. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. Damn, what a hell of a view. ఏమో ఘోరాతి ఘోరమైన వర్షం. పల్లెకి ఫోన్ చేస్తే వానే లేదంటారు, ఎన్నో పొట్టు పొట్టు కొడుతుంది. పల్లె ఇక్కడ ఏది పక్క పొంటే ఉన్నాయి మన పల్లె. పల్లె అంటే మనకు 100 కిలోమీటర్లు ఉంది, మనకి భారీ దూరమా? 120 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాం మనం పల్లె కొన్ని. అయినా కానీ వాన ఆడ అసలు లేకపోవడం ఎందుకు ఇక్కడ ఇంత భారీ వర్షం ఏంది? మనం వద్దానం అని వర్షం ఫస్ట్ మొత్తం రోడ్లన్నీ క్లీన్ చేస్తాను వర్షం. వానతోటి ఆహ్వానం పలుకుతుందా మనకు? పర్లేదు, కొండాపురంలో అయితే మంచి మర్యాద ఇచ్చిళ్ళు మనకు 5 స్టార్ ఛానల్ వాళ్ళు. పర్లేదు, లచ్చక్క మంచిగానే బాబాయ్ అన్నది పోగానే కుసలే వచ్చింది. రమ్య, శ్రీకాంత్ బ్రో అండ్ అనిల్ బ్రో ఓకే, అందరు మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మాట్లాడారు. షూట్ ఉన్నా కూడా కాసేపు ఆపిల్లు వాళ్ళు, మాతోని టైం కేటాయించి మంచిగా మాట్లాడిల్లు. ఎట్లా చేస్తారు, ఏంది, ఏ విధంగా ఉన్నది మన వాతావరణం, వాళ్ళకి చెప్పిన వాళ్ళ వాతావరణం మనకి చెప్పిల్లు. ఇంత మంచిగా బోర్డుతో ఇంత స్ప్రైట్ అయితే పోసిల్లు. మంచిగా ఆయన రక్తపురం ఒకటే గ్లాస్ తాగితే ఇంకా పోతుండే. మళ్ళీ పోతే మంచి బిడ్డ నాకు స్ప్రైట్ ఏమద్దన్న. లక్ష్మీ వాళ్ళ అన్నేనట, లక్ష్మీ వాళ్ళ ఓన్ బ్రదర్ అంట. ఓన్ బ్రదర్ డిఓపి వాళ్ళకు ఒక రకంగా అయినా కూడా డిఓపి పని చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ టీమ్ లో కూడా అందరూ అంటే అన్ని వర్క్లు వస్తాయట వాళ్ళకు కూడా. డిఓపి చేస్తారట ప్రతి ఒక్కరు, ఎడిటింగ్ చేస్తారట. అనిల్ బ్రో అయినా శ్రీకాంత్ బ్రో అయినా ఓకే. టీమ్ మంచిగా, వాళ్ళ టీం కూడా బాగానే ఉంది. మంచిగా ఎట్లా వాళ్ళ టీం ప్రశాంత్ సూపర్, టీం వర్క్ బాగుంది వాళ్ళది. ఓకే, ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా మర్యాద అయితే మేము పోగానే మంచి రిసీవ్ చేసుకున్నారు. ఇంకే లాస్ట్ కి ఏమన్నారంటే ఒక మంచిగా కడుపు నిండే పదం ఏమన్నారంటే అన్నం తినిపోండి, మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేపిస్తామని అన్నారు. కానీ ఇక మనకు టైం లేదు, మనం వేరే లొకేషన్ పోవాలి కదా అని కార్ అయితే ఎక్కినాం. కార్ ఎక్కినాక పొట్టు పొట్టు చంపుతుంది ఈ వర్షం. మన కోసం అయితే సపరేట్ వేస్తున్నాడు పాస్వర్డ్. మొత్తానికి అయితే లంబాడి పెళ్లికి అయితే ఎంటర్ అయినాం మనం. ఫాస్ట్ ఫుడ్ ఏరా అంటే ఇంత కారం వేసిండు, ఉప్పు వేసిండు, మా ముఖాన కొట్టిండు. ఫాస్ట్ ఫుడ్ అంటే ఫాస్ట్ గా ఇచ్చిండు, కానీ ఫుడ్ తగ్గిద్దాం ఇప్పుడు ఫాస్ట్ గానే ఇచ్చింది. లంబాడి పల్లె అంటే ఎట్లుంటుందో అనుకున్నాం, మన ఇల్లు లెక్కనే ఉన్నాయి ఇక్కడ కూడా. ఎందుకంటే అంత మనోళ్ళే ఉన్నట్టున్నారు ఇక్కడ. ఇది గంగవ్వ ఇల్లు, అవ్వ షూటింగ్ లో ఉన్నది ప్రజెంట్. మనం కూడా షూటింగ్ లొకేషన్ పోదాం. ఇది వచ్చేసి మై విలేజ్ వాళ్ళ ఆఫీసు. సో షూటింగ్ వేరే కాడ జరుగుతుందట, అక్కడికి పోదాం మనం. ఈ లొకేషన్ చూసి ఇలా గుర్తుపడతారా? గంగవ్వ వీడియోలు చేస్తుంది కదా వాళ్ళ ఇల్లు. I'm so late, you sip wine, I drink straight, don't waste time to my place, I feel my heart erase, so catch me if I fall. అవన్నీ అంటే మనకు రెగ్యులర్ గా అంటే మన ఊర్లలో మంచిగా ఉంటారు కానిస్టేబుల్ వాళ్ళందరూ మనకు గెలిపేసారు. వాళ్ళు అన్ని కాస్ట్యూమ్స్ అంటే ఇప్పుడు మన పక్క విలేజ్ లెవెల్ ఉన్నారు, వాళ్ళ ఇంటికాడ ఉండే వాళ్ళు ప్రతి వీడియో మీరు 1 day 5 lakhs 3 lakhs ఇట్లా ఏవో పోయింది. మినిమం 4 అయితే 4 అయితే పక్కా. కాబట్టి నాకు ట్రెండింగ్ లో పోతలేదు. మాది కూడా కూడా ఇంతవరకు మాకు ట్రెండింగ్ కూడా అవసరం లేదన్న. 1 lakh వాళ్ళు కూడా ట్రెండింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. పడుతున్నారు యూస్ ట్రెండింగ్ పడతాం నాకు ఏం చాలా మంది ఫేస్ చేస్తున్నారు ట్రైనింగ్ పడతారు ట్రైనింగ్ పడతారు. అంటే దానికి మీకు తెలిసిన ఏమన్నా ట్రిక్ ఉందా? అది కూడా అసలు తక్కువ ట్రైనింగ్, ఇంకోటి లీడర్షిప్ ఉన్నా కూడా ట్రైనింగ్ అసలు. మొత్తానికి అయితే లంబడిపల్లి ధూమ్ధామ్ ఛానల్ కలిసినాం. మాకు చాలా సంతోషం. మేము రాగానే మంచి వెరీ రిసీవింగ్. ఇప్పుడు అంటే రాండి అన్న అన్నారు, కూర్చొని పెట్టింది, ఛాయ్ పోసింది, థమ్స్అప్ చేసింది, తాయిను మంది చేస్తామని చెప్పిన కాబట్టి అన్న తాగా కరెక్టే, మనం తాగనన్నా. ఓకే ఓకే బ్రో, చాలా సంతోషం మిమ్మల్ని కలిసి. అయితే నిజంగా కూడా ఓకే. మిమ్మల్ని నేను అక్కడ కలిసిన సీన్లా అంటే
చేస్తున్నా లేదు మీకంటే ఎరిగేషన్లోనే ఉన్నాడు. లాస్ట్ కి అయితే మై విలేజ్ షో ప్రైవేట్ లిమిటెడ్ కాడికి వచ్చేసినాం. I'm falling fast, sitting here praying that this night's gonna last. You got it all on tap, I'm loving your vibe, always have your back. We like all the same tracks, listen all night. తెలుగు 2 రాష్ట్రాలను ఉర్రూ తొలగించిన మై విలేజ్ షో 2015 నుంచి ఉర్రూ తొలగిస్తుంది. మేము కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మేము ఒక ఛానల్ పెట్టినాం, మర్బిన్ వీడియోస్ అని. మేమైతే 2 నెలల నుంచి ఉర్రూ తొలగిస్తున్నాం, అన్నుల అడుగుజాడలను నడుపుతున్నాం. మొత్తం మీద మేము కూడా ఒక స్థాయికి పోవాలని భగవంతుని కోరుకుంటున్నాం. ఈ రోజు వచ్చినందుకు మంచిగా రిసీవ్ చేసుకుని అన్నవాళ్ళు అందరికి మంచి ఒక మీరు వచ్చినందుకు మాకు సంతోషంగా, అంటే అందరు కలిసినందుకు మాకు కూడా ఒక సంతోషంగా, మాకు కూడా హ్యాపీ ఉంది. ఆల్ ది బెస్ట్ మార్విన్ వీడియోస్. థ్యాంక్ యూ. నిజంగా మీరు కూడా చాలా బాగా చేస్తారు. ఎందుకంటే విలేజ్ లో కామన్ థింగ్స్ ని, అంటే ఒక పంచాయతీని 50 ఎపిసోడ్లు చేయడం అనేది చిన్న విషయం కాదు. గ్రేట్ అసలు ఏంది. బాగా చేస్తారు. ఆల్ ది బెస్ట్. సురా అంత మంచిగా అంత మంచిది అయ్యా, మంచిగా చెప్తాను వీడియోలు. మంచిగా తీస్తున్నాం, మంచిగా చూస్తేనే మీరు అంత వస్తురు కదా, లేకపోతే మీరు వస్తారా? మేము కూడా తీస్తాను, మీ లెక్కనే ఇట్టు కావాలని మేము కూడా తీస్తాను ఛానల్ పెట్టుకొని. తీసుడే తీది అంత మంచిగా అంత మంచిది. పానం సౌలతుగా ఉంటుందా? మందులు వేసుకుంటానా? వేసుకుంటాం. మై విలేజ్ ఊరు లంబడిపల్లి కచ్చడే కాదు, ఇక గంగవ్వను కూడా కలిసిన చూడండి. ఇక గంగవ్వతో మేము ఫోటోలు దిగుతాను. గంగవ్వ మా వీడియోలు చూస్తావా? గంగవ్వ కొంచెం చూడు, కొంచెం మా వీడియోలు చూసి నలుగురు చెప్పు, మంచిగా ఉంటాయి వాళ్ళ వీడియోలు కూడా. మస్తు వచ్చేసినావు నీకు. ఓకే, మేము ఈడికి వచ్చినాక, లంబడిపల్లికి వచ్చినాక, అంటే ఈడికి రావడానికి మనకు తిరుమల బ్రో చాలా ఏమంటారు దాన్ని, సహాయ సహకారాలు మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. ఓకే, అందరితో మంచిగా మాట్లాడించారు, మంచి మంచి విషయాలు చెప్పారు. ఓకే, మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మై విలేజ్ బ్రో అందరికి వెరీ వెరీ థ్యాంక్ యూ. మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నాం. నిజంగా కూడా ఇంత ఈ రోజున మేము అంటే ఈ స్టేజ్ లో ఉండడానికి ఒక ఇన్స్పిరేషన్ గా మై విలేజ్ షోనే ఫస్ట్ తీసుకున్నాం. సో ఇప్పటి వరకు మంచి మూమెంట్ ఉన్నాము. అదే మూమెంట్ గా అందరు కూడా అట్లనే ఆదరించాలి. గంగవ్వ ఆశీర్వాదం, గంగవ్వ ఆశీర్వాదం, ముఖ్యంగా గంగవ్వ ఆశీర్వాదంతో మేము పైకి లేవాలి. చెప్పు గంగవ్వ ఒకసారి మర్విన్ వీడియో చూడు. మర్విన్ వీడియో చూడు. ఆల్ ది బెస్ట్. మర్విన్ వీడియోలు చూడు.